నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మరి గొంగడి సీనన్నింది మరి ఒక 4 లోగోలతో వ్యక్తిని ఇక్కడ కూర్చొనబెట్టాడంటే రైట్. ఈ వ్యక్తి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి వ్యక్తి. మరి జనప్రియ మహానగర్లో మరి అక్రమంగా కబ్జాలు జరుగుతున్నాయి. మరి అక్రమంగా కబ్జాలు జనప్రియ మహానగర్కి సంబంధించినటువంటి ప్లాట్ని, పార్కింగ్ ఉన్న స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి డాక్యుమెంట్ చేసుకొని సొంతం చేసుకున్నారని చెప్పేసి వార్త రావడం జరిగింది. మరి ఇంతకు ఇది ఎంతవరకు నిజం అనే కోణంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏదైతే జనప్రియ మహానగర్లో కబ్జా చేశాడని చెప్పేసి ఆరోపణలు వెలువడుతున్నాయి, మరి అదే వ్యక్తి మనతో పాటు కూర్చున్నారు. వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్యా నమస్తే. నమస్తే భయ్యా. మీ పేరు? బాలకృష్ణ భయ్యా. బాలకృష్ణ గారు, చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. మరి జనప్రియలో మహానగర్కి సంబంధించి మరి ఈ యొక్క కాలనీలో ఒక పార్కింగ్కి సంబంధించినటువంటి స్థలాన్ని మీరు కబ్జా చేసినారని చెప్పేసి ఒక వార్తలో రావడం జరిగింది. ఇది ఎంత మటుకు నిజం? ఇంతకు మీరు కబ్జా చేశారా లేదా? మేము ఎటువంటి కబ్జా చేయలేదండి. ఆల్రెడీ 2018 నుంచి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఉన్నది. దాని ప్రాపర్టీ మీరు చూపిస్తున్నా. మేము రీసెంట్గా 2024లో మొన్న అది పొజిషన్లో ఆల్రెడీ రెంటల్కి ఉంటాయి. వాళ్ళని ఖాళీ చేసిన తర్వాత మేము రిజిస్టర్ చేసుకున్నాం ప్రాపర్టీ. అది కంప్లీట్ ప్యూర్గా బిల్డర్, జనప్రియ బిల్డర్ రవీందర్ రెడ్డి ఏ తమ్మిండో రిజిస్టర్డ్ ప్రాపర్టీ. ఓకే. నో కబ్జా, నథింగ్. క్లియర్ రిజిస్టర్డ్ ప్రాపర్టీ ఇది. ఈ జనప్రియ మొత్తం అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్నో షట్టర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇదో ప్రాపర్టీ, ఇక్కడ జనప్రియ ఉన్న ప్రాపర్టీ ఇది. సో జనప్రియాల ఇప్పటి వరకు నిర్మించినటువంటి ఏ విధంగా అయితే షట్టర్లు నిర్మించారో, సో అదే విధంగా ఏదైతే రూమ్ రూపంలో ఉన్నటువంటి దాన్ని తీసుకొని షట్టర్గా నిర్మించారు. రూమ్ లోపల షట్టర్ ఉండే, అది జంగు పట్టిపోతే తీసుకొస్తే వేసుకున్నాం మేము అంతే. ఓకే. సో ఈ ల్యాండ్ కబ్జా చేసిరంటారు. మరి కబ్జా అనే మాట వాళ్ళు ఏంటంటే బురద వెళ్ళే ప్రయత్నం చేస్తారు అంతే. బురద వేద్దాం, వాళ్ళ ఇష్టం ఏమైనా చూసుకొని అని తప్ప ఏం లేదు. రాజకీయం కూడా ఎదుగుతున్నాడు, తొక్కి పడేయాలి. కొంతమంది ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీలో పోయినరు, ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో పంపించాలి, లేదు పోవాలి, గుంజుకోవాలి అనే ప్రయత్నంలో ఇవన్నీ మడగలు జరుగుతున్నాయి అని నాకు ఖచ్చితంగా అర్థమవుతున్న విషయం ఇది. ఓకే. సో కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పేసి ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. ఖచ్చితంగా చేస్తున్నారు. అయితే నేనేం అడుగుతున్నాను నాకు అట్లా. సో టీఆర్ఎస్ నాయకులు గతంలో ఇక్కడ ఉంటుండే, మరి స్థానికంగా ఉన్నటువంటి కొందరు నాయకులందరూ మరి టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయకుండా ఇతర పార్టీలకు సపోర్ట్ చేస్తారు. ఇక్కడున్న జనప్రియ నగర్లో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా మీరే ఉండడం జరిగింది. సో ప్రతి కార్యక్రమాలు మీ చేతుల మీదనే జరుగుతున్నాయి అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మేము గవర్నమెంట్ ప్రభుత్వం తరఫు నుంచి సవితం తరఫుకి వెళ్ళి అయితే అధికారంగా ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి మాత్రమే చేస్తున్నాం. ఓకే. మాకు సొంతంగా చేయాల్సిన పనులు ఏం లేవు ఇక్కడ. చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు. పార్టీ కాలిస్తే అది ఊరేగింపు కానీ, ర్యాలీ కానీ, రాష్ట్రోక్ కానీ, ధర్నా కానీ, ఒక జయంతి కానీ, పూలేరాజు జయంతి కానీ, ఏదైనా సరే, అంబేద్కర్ జయంతి కానీ, ఇటువంటి ప్రోగ్రామ్స్ పార్టీ కాలిస్తుంది. అవి మనం చేసుకుంటూ పోతాం తప్ప మా సొంతంగా చేసేది ఏమి ఉండదు ఇక్కడ. ఓకే. చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఏదున్నా కూడా పార్టీ నుంచి కాల్ వస్తేనే చేయడానికి ముందుకెళ్తాం. సో ఫైనల్ గా మీ పైన కబ్జా చేసిండని చెప్పేసి ఆరోపణ చేస్తున్న వ్యక్తులకు మీ సమాధానం ఏం చెప్తారు? ఈ ఒకరి జనప్రియ నుంచి ఇచ్చినటువంటి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏతుందో ఇది ఒక్కటే వాళ్ళకు చెంపపెట్టు సమాధానంగా చెప్తున్నాను నేను వాళ్ళకు. ఓకే. ఇది కబ్జా అయితే వెళ్ళి జనప్రియ అమ్ముతున్న రవీంద్ర రెడ్డి అడగండి క్వశ్చన్ వెళ్ళి. ఓకే. నాకు అది అడగాల్సింది. నేను ఓన్లీ లేటెస్ట్ కొన్న, అది కూడా పాత డాక్యుమెంట్ ఉంది కాబట్టి, అది కూడా 2015 నుంచి ఉన్న డాక్యుమెంట్ ఇది. ఇప్పుడు నేను ఉన్నది పాత డాక్యుమెంట్ చూసి కొన్నాను నేను. ఇది ఇప్పుడు నేను జనప్రియ కొనలేదు. రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఈయన మొదట ఈ యొక్క జనప్రియ కాలనీని నిర్మించినటువంటి వ్యక్తి. బిల్డర్ ఆయన్నే. బిల్డర్ ఆయన నిర్మించిండు. ఆయనకి పవర్స్ ఉంటాయి, ఆయన చేతిలో ఉంది మొత్తం ప్రాపర్టీ. సో బిల్డర్ దగ్గర నుంచే కొన్నారు, ఎలాంటి కబ్జాకు నోచుకోలేదు అంటారు. ఎటువంటి కబ్జా లేదు, ఎటువంటి దోపిడీ లేదు, ఎటువంటి లాక్కోవడం లేదు. సో ఏ వార్త రాసుకున్నా కూడా భయం లేదు, టెన్షన్ లేదు. మా పూర్తి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఎటువంటి చట్టపరమైన చర్యలకు మేము సిద్ధంగానే ఉన్నాం. దీని పరంగా న్యాయపరంగా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి బురదల కార్యక్రమాలు చేసినా కూడా మేము పడుచుకోము. అవసరమైతే లీగల్ యాక్షన్ తీసుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఓకే, రైట్. సో చూసిరు కదా, మరి ఏదైనా జనప్రియ మహానగర్లో ఉన్నటువంటి మరి గతంలో ఉన్నటువంటి అవి రూమ్స్ ఉండే, ఆ రూమ్స్ని మేము కొన్నాం. అది కూడా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి
జెన్యున్గా అంటే మేము వెళ్ళి అతను అప్రోచ్ కావడంతో సో ఇంతకు అమ్ముతానని చెప్తే అదే డబ్బులు ఇచ్చి మేము కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం యాజ్ ఏ త్రూ గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తుందో దాని ప్రకారంగానే చేసుకున్నాం. కానీ కొందరు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మమ్మల్ని ఈ మధ్య మరి తను వెళ్ళిన పార్టీలకి రావాలని చెప్పేసి మరి కొందరికి ఉంటుంది. సో అలాంటి వ్యక్తులే కావాలని మా మీద వార్తలు రాజు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మీడియాతో తెలియజేయడం జరిగింది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.